పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం పాక్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈసారి శత్రు దేశానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు చెందిన ప్రజలను వారి దేశానికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఏప్రిల్ 30 లోపు దేశం విడిచి వెళ్లాలని చెప్పింది. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా డెడ్లైన్ ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో చాలామంది పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఏప్రిల్ 24 నుంచి 6 రోజుల్లో 786 మంది పాకిస్తాన్ జాతీయులు అటారీ వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా భారతదేశం నుండి బయలుదేరారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో మొత్తం 1376 మంది భారతీయులు పాకిస్తాన్ నుండి అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని అధికారి తెలియజేశారు. ఇదిలా ఉంటే అట్టారీ వాఘా సరిహద్దు వద్ద 2 మహిళలు తమని పాకిస్తాన్ పంపించాలని పట్టుబట్టారు. పాకిస్తాన్ పౌరసత్వం లేకపోవడంతో చాలా మందిని అధికారులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు సరిహద్దు వద్ద అధికారుల డ్యూటీకి అడ్డుపడ్డారు. తమని ఎలాగైనా పంపించాలని డిమాండ్ చేశారు. वो बोल रही है किसी की आप बद्दुआ न ले, माँ की बद्दुआ न ले। शारमिन इरफान, हमें यहाँ से नहीं जाने दे रहे, हमें यहाँ से नहीं जाने दे रहे। मैं ये नहीं बोलूंगी पाकिस्तान नहीं ले रहा, मैं बोल रही हूँ हिंदुस्तान हमें यहाँ से नहीं जाने दे रहा। अभी ये लोग सही जवाब नहीं दे रहे, सुबह से पागल बना रहे। 6 बजे से मैं यहाँ आई हुई हूँ, कभी कह रहे हैं 10 बजे खुलेगा, कभी कह रहे हैं 12 बजे, कभी 1 बजे, कभी 3 बजे, कभी 2 बजे। मैं पागल हो गई हूँ। खोलो गेट, खोलो गेट खोलो, मुझे यहाँ से भेजो। मैं पाकिस्तान से खुद जाऊंगी मैं पाकिस्तान से। यहाँ से गेट खुलवाओ, मुझे एंटर कराओ यहाँ से, मैं नहीं जाऊंगी यहाँ से। गेट खुलवाएं आप। नबीला राज अब कह रहे हैं वापस जाएं, बॉर्डर नहीं खुलेगा, बंद है। बताएं सुबह 6 बजे से आए हैं, ये तो इन्हीं से पूछे ना क्यों बंद है। सुबह 6 बजे से आए हैं सर। मासूम बच्चों के साथ छोटे छोटे बच्चे हैं। हम पाकिस्तान जाना चाहते हैं, मेरा बच्चा है वहाँ पर। मेरा नाम खालिदा है, मैं दिल्ली की रहने वाली हूँ। मेरी भाभी हैं, वो पाकिस्तान कराची की रहने वाली हैं। वो पाकिस्तान पासपोर्ट कैरी करती हैं। हम लोग सुबह 7 बजे के यहाँ पर आए हुए सर। यहाँ पर अभी तक तो हमें कोई खबर नहीं है। वो